రాష్ట్రంలో తోతాపురి చివరి కిలో వరకు టన్నుకు 4,000 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చెల్లిస్తూ కొనుగోలు చేస్తామని ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. రైతుల నుంచి తోతాపురి రకం మామిడి సేకరణకు అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు. గతంతో పోలిస్తే ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద వాహనాలు వేచి ఉండే కాలం తగ్గిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కిలోకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయల మద్దతు ధరతో పాటు అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ చెల్లిస్తుందని, ఆ చెల్లింపులతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మంగళవారం వరకు 3,47,170 టన్నుల మామిడి సేకరించామని ఆయన అన్నారు. రైతుల వద్ద ఇంకా తోతాపురి దాదాపు తోటల్లోనే 1.5 లక్షల టన్నుల మేరకు అలాగే ఉన్నట్లు ఆయన ఒక అంచనా వేశారు. మొత్తం సరుకు కొనుగోలు చేసేంత వరకు సబ్సిడీ 4,000 తప్పకుండా చెల్లిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 20 ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మామిడి ఉత్పత్తి పెరగడంతో పాటు గుజ్జు పరిశ్రమల్లో పల్ప్ నిల్వలు అలాగే నిలిచిపోయాయని, అందువల్ల ఈ ఏడాది తోతాపురికి కాస్త డిమాండ్ లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.